అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు విశాఖలో జరగనున్న యోగాంధ్ర ఏర్పాట్లపై భీమిలి పార్టీ కార్యాలయంలో అధికారులు నాయకులతో సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబు ఎంతో నమ్మకంతో ఈ జాతీయ స్థాయి వేడుకకు విశాఖను వేదికగా ఎంపిక చేశారని, ఆయన అంచనాలను అందుకునేలా, చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్రను విజయవంతం చేయాలని అధికారులకు, కూటమి నాయకులు, కార్యకర్తలకు వక్తలు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మంత్రి పి నారాయణ, ఎంపీ భరత్, పరిశీలకులు జీవి ఆంజనేయులు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే దాంట్లో సత్య గారు మనకి ఈ ఉత్తరాంధ్ర రాజ్యంలో ఎమ్మెల్సీ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చింది ఏంటంటే వాళ్ళకున్న ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత మీకు అందరికీ తెలుసు, 21వ తేదీ విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ యోగా డేని ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడింది. ప్రధానమంత్రి గారే మన ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది, ఈసారి మీరు కండక్ట్ చేయండి అంటే. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే విశాఖపట్నం అంటే ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే 2014-19లో ఈ 3 జిల్లాల్లో ఎలక్షన్స్ యాక్చువల్గా నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. తర్వాత రుద్దు తుఫాను అప్పుడు కూడా ఎక్కువ 17 రోజులు యాక్చువల్గా ఈ విశాఖపట్నంలో నేను వర్క్ చేయడం జరిగింది. నేను గంటా శ్రీనివాస్ గురించి నేనే చెప్పాను. ఆయన చక్కగా ప్లాన్ చేస్తారు, చక్కగా దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. అయితే ఈ యొక్క కార్యక్రమంలో 5 లక్షల మంది పాల్గొనేటట్టుగా గిన్నిస్ రికార్డు కోసం దీన్ని ప్లాన్ చేశారు. ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా, ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఇంత లార్జ్ స్కేల్లో జరగని విధంగా ఇది జరగాలని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ 2 నెలల నుంచి రెగ్యులర్గా మీటింగ్స్ పెడుతున్నారు. సెక్రటరియట్లో హయ్యర్ లెవెల్ అధికారులతో, మినిస్టర్లతో 2 మంత్స్ నుంచి, లాస్ట్ 1 మంత్ నుంచి అయితే కలెక్టర్లతో అందరితో పెడుతున్నారు. అందరూ దృష్టి తీసుకొని చేస్తున్నారు. ఇక్కడ టార్గెట్ కొద్దిగా చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఇందాక అధికారులు నాకు ఇచ్చిపోయారు, బట్ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వేరేది ఉంది. ఇప్పుడే కలెక్టర్తో మాట్లాడాను. ఒకసారి మీరు టార్గెట్ మండల వైజ్ కరెక్ట్గా ఇవ్వండి అని ఒక 15 నిమిషాలు ఇస్తూ ఉన్నారు. మండల వైజ్ కూడా ఇక్కడ మొత్తం మనకు 326 యాక్చువల్గా ఇక్కడ అపార్ట్మెంట్ లాగా చేశారు. అపార్ట్మెంట్ టాయిలెట్స్ అన్నారు. యాక్చువల్గా ప్రతి కంపార్ట్మెంట్లో కూడా 10 టాయిలెట్స్ పెడుతున్నాం. 5 లేడీస్కి, 5 వచ్చి జెంట్స్కి. నిన్నటి వరకు అయితే మన ఈవినింగ్కి 1400 మన వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మొన్న ఈవినింగ్ నేను వచ్చిన ముఖ్యమంత్రి గారు పెంచమంటే 3500 టాయిలెట్స్ ఢిల్లీ నుంచి కూడా తెప్పిస్తాం. అవైలబుల్ కాకుంటే ఢిల్లీలో ఉంటే ఢిల్లీ నుంచి కూడా టాయిలెట్స్ ఇబ్బందులు అయ్యేది చేస్తున్నారు. పార్కింగ్ ప్లేస్లో కూడా పెడుతున్నారు. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అక్కడ యువనాయకులు లోకేష్ ఇచ్చిన గైడ్లైన్స్ బట్టి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేం చేసినా అల్టిమేట్గా మొబిలైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని చక్కగా ఆల్రెడీ ప్లాన్ చేస్తే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, గతంలో అయితే ఎక్కువగా TRDA